ఈరోజు నేను దోసపిండి పట్టుకుంటున్నాను. దోసపిండికి వచ్చేసి నేను కొలత ఎట్లా తీసుకుంటానంటే 1కి 4 తీసుకుంటాను. ఒకటికి 4 తీసుకొని ఫస్ట్ అయితే నేను మినపప్పును బాగా ఒక 10 to 15 మినిట్స్ దాకా బాగా మెదిగిన తర్వాత నేను రైస్ని యాడ్ చేసుకుంటాను. బియ్యం 1కి 4, 1 కప్పు మినపప్పు అయితే 4 కప్పులు బియ్యం తీసుకుంటాను. దాంతోపాటు కొంచెం శనగపప్పు నానబెట్టుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ మెంతులు ఇవెల్లా నానబెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి 10 మినిట్స్ తర్వాత 1కి 4 బియ్యం తీసుకుంటానని చెప్పిన కదా, ఆ బియ్యంను యాడ్ చేస్తున్నాను. అలాగే శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను. శనగపప్పు, కొంచెం మెంతులు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను తీసుకుంటున్నాను వేరే గిన్నెలోకి. ఇలానే తిరుగుతున్నప్పుడే తీసుకుంటే మనకు మొత్తం నీట్గా వస్తుంది అన్నమాట. బాగా పొంగింది. నేను ఉప్పేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దోశ వేసుకుంటున్నా. దీనిపైన కొంచెం ఆయిల్.